నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడండి. హలో సార్. హలో అండి. సార్, ఎక్స్ మినిస్టర్ ఆర్కే రోజా ఆడదాం ఆంధ్ర పేరిట అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. 119 కోట్ల స్కామ్ చేశారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇదే నిజం అవుతే గనక ఆవిడని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్. డిసెంబర్ 15, 2023 నుంచి ఫిబ్రవరి 3, 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పెద్ద ఎత్తున ఆటలకు సంబంధించిన ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో, అప్పుడు ఈవిడ స్పోర్ట్స్ మినిస్టర్ హోదాలో ఉంది. అదేవిధంగా ఎక్స్ సాప్ చైర్మన్ అంటే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా దానికి చైర్మన్‌గా ఉన్నారు. సో, వీళ్ళిద్దరి మీద కూడా ప్రధానంగా ఆరోపణలనేది రావడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి అనంటే గనక ఈ యొక్క ఈవెంట్ కోసము 119,19,00,000 అలాట్ అయినట్టు. అవి దేని గురించి అనంటే గనక అవి ఒక ఈ ఈవెంట్స్‌లో ఆడేటి వాళ్ళకి అందించాల్సిన క్రికెట్ కిట్స్ గాని, ప్రైజ్ మనీ గాని, అదే విధంగా అక్కడ అరేంజ్‌మెంట్స్ గాని, దానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్స్‌కి ఇచ్చే రెమ్యునేషన్స్ గాని. సో, వీటిలన్నిట్లికి సంబంధించి కూడా ఈ అమౌంట్ అనేది ఎలకేట్ చేయడం జరిగింది. సో, దాంట్లో వీళ్ళు చేసింది ఏంటి అనంటే గనక ఈ క్రికెటర్స్‌కి ఇవ్వాల్సిన క్రికెట్ కిట్స్ కూడా నాణ్యత లేని క్రికెట్ కిట్స్ ఇచ్చి రూ. 100 యొక్క వస్తువుని రూ. 1000 కింద చూపించి, నాణ్యత లేనివి ఇచ్చి, అదే విధంగా ఇంప్రాపర్ ఫైనాన్షియల్ గ్రాస్ ఇర్రెగ్యులారిటీస్‌కి పాల్పడ్డారు అని చెప్పి కూడా ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు ఎప్పుడు రావడం జరిగింది అనంటే గనక ఆర్‌డి ప్రసాద్ అని చెప్పి ఫార్మర్ నేషనల్ కబడ్డీ ప్లేయరు, అదే విధంగా ఆత్య పాత్య అసోసియేషన్ సీఈఓ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సీఐడీ వారి ముందు కంప్లెయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఆ కంప్లెయింట్‌ని బేస్ చేసుకున్న తర్వాత ఈ రామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే ప్రస్తుత స్పోర్ట్స్ మినిస్టరు దీని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగిందండి. సో, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క కంప్లెయింట్‌ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముంది ఏంటి అనేది తెలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ కేస్ అనేది రిజిస్టర్ చేయబడడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి మొన్న అసెంబ్లీలో ఈ యొక్క స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎంత జరిగింది అనే దాని గురించి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, భూమా అఖిలప్రియ గారు, అదే విధంగా గౌతు శిరీష గారు, మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు వీళ్ళు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వీళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించి మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క 119,19,00,000 అనేది శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసాము అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. సో, ఇక్కడ దీంట్లో ఏమైతుంది అనంటే గనక ఒక 38 కోట్లకు సంబంధించి స్పోర్ట్స్ కిట్స్ ప్రొక్యూర్‌మెంట్‌కి అని చెప్పి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక రూ. 2,00,00,000 అక్షరాల వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కి అని చెప్పని, అదే విధంగా 34 కోట్ల రూపాయలు టీ షర్ట్స్ అవన్నీ కొన్నాము అని చెప్పని, అదే విధంగా 3,45,00,000 బ్రోచర్స్ కొన్నాము అని చెప్పని, అదే విధంగా 40,93,00,000 డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్‌కి అలొకేట్ చేశాము. ఎందుకు అనంటే గనక ఈ ఈవెంట్ రిలేటెడ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ అంటే టెంట్ లేయడం గాని, సౌండ్ సిస్టమ్ పెట్టడం గాని, ఎక్స్ గాని, వై గాని, జెడ్ గాని, అదే విధంగా ట్రాన్స్‌పోర్టేషను, ఫుడ్డు, ప్రైజ్ మనీ, దాని తర్వాత క్లోజింగ్ సెరమనీ వీటిలన్నిట్లికి సంబంధించి అని కూడా వాళ్ళు లెక్కలు చూపించడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. సో, ఈ నిజంగా ఈ ఆరోపణలో నిజం ఎంతుంది, ఏంటి అని చెప్పని, ఆ తీసుకొచ్చిన బిల్సు, ఆ కాంట్రాక్టర్సు ఎవరు సప్లై చేశారో, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్‌లో ఎంతెళ్ళింది, ఏంటి అని చెప్పి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో గనక నిజ నిజాలు బయటకొస్తే ఇమ్మీడియేట్‌లీ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆబ్వియస్‌లీ దీంట్లో కూడా ఇంకొక విషయం ఏంటి అనంటే గనక రోజా గారు అప్పుడు మినిస్టర్‌గా ఉన్నారు గాబట్టి ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే గనక మరి పీసీ యాక్ట్ ఉంటది. దాని ప్రకారం ఏంటి అంటే గనక గవర్నర్ గారి దగ్గర నుంచి ముందస్తు అనుమతి కావాలి. సో, దానికి సంబంధించి ఆల్రెడీ గవర్నర్ గారికి లెటర్ రాసింది ప్రభుత్వం అని చెప్పి కూడా మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అండి. సో, ఆ శాంక్షన్ కూడా వచ్చేస్తే గనక ఆవిడని అరెస్ట్ చేయడానికి లైన్ అది క్లియర్ అవ్వడం జరుగుతుందండి. ఆమెతో పాటు ఎక్స్ యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే సార్, ఇది మామూలుగా ఆవిడ దగ్గరికి వెళ్లి దీని గురించి విచారణ చేస్తారా? లేకపోతే అరెస్ట్ చేశాకే అంటే అదుపులోకి తీసుకున్న తర్వాతే విచారణ చేపడతారా? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. అంటే ఇటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కి సంబంధించి ఏదైనా కేస్ రిజిస్టర్ చేయాలి అని అంటే గనక సుప్రీం కోర్ట్ వారు క్లియర్‌గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో, ముందు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో నిజ నిజాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి తగిన ఆధారాలు ఉంటే గనక కేస్ రిజిస్టర్ చేసి దాని తర్వాత యథావిధిగా మిగిలిన కేసులు ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగానే చేయాలి అని చెప్పి చెప్పబడడం జరిగింది కాబట్టి, మరి ఇది ఒక ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించిన మిస్‌అప్రోప్రియేట్ ఫండ్స్ కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరెవరు విట్‌నెస్‌లన్నీ ప్రొక్యూర్ చేసిన తర్వాత అప్పుడు కేస్ రిజిస్టర్ చేసి డైరెక్ట్ అరెస్ట్ చేయడమే ఉంటదండి. దాంట్లో ఇంటికెళ్ళి నోటీసులిచ్చి మాట్లాడేది ఏమి ఉండదండి.
సార్ ఏసీపీ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఇది కరప్షన్ కాబట్టి. నేను ఇంతకు ముందు చెప్పింది అదేనండి. పీసీ యాక్ట్ అంటే గనక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అన్నమాట. ఓకే. సో ఏసీబీ అధికారులు చేయాల్సిందే ఇది. దాని గురించే గవర్నర్ నుంచి ప్రీవియస్ శాంక్షన్ కావాలి. ఆ చట్టంలో క్లియర్ గా పొందుపరిచి ఉంది. ఎవరైనా సరే ఒక అధికార హోదాలో ఉండి అధికార హోదాన్ని ప్రజల కోసం కాకుండా వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనం కోసం వాడుకున్నట్లయితే గనక అటువంటి వ్యక్తుల్ని విచారించాలన్నా, అరెస్ట్ చేయాలన్నా కూడా ఆ పై అధికారి అంటే మినిస్టర్‌కి ఎవరుంటారండి? పై అధికారి అంటే గనక గవర్నర్ గారు ఉంటారు. సో గవర్నర్ గారి అనుమతి కావాలి అని చెప్పని. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే గనక ఈ ఫార్ములా రేస్ కార్‌లకు సంబంధించి కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశ్యంతోటి గవర్నర్ గారి దగ్గరికి ఒక ప్రీవియస్ శాంక్షన్ కోసం ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆయన దగ్గర నుంచి కూడా అనుమతి రావడం జరిగింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ చేయడము ఇవన్నీ జరగడం మనందరికీ తెలిసిన విషయమే. సో అదే విధంగా ఆంధ్రాలో కూడా రోజా గారి మీద కేసు రిజిస్టర్ చేయడానికి గవర్నర్ గారికి లెటర్ రాసినట్లు కూడా మనకు తెలుసు. ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అదేమన్నా చెప్పగలుగుతారా? 420 కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా 409 కింద ఐపీసీ 409 కింద అదే విధంగా పీసీ యాక్ట్ లో ఉన్న సెక్షన్స్ ప్రకారము చేయడం జరుగుతుంది. రైట్. సో ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ కానీ, లేకపోతే ఇంకా వేరే వాటిలలో ఇరుక్కునే ఛాన్సెస్ కానీ ఏమైనా ఉంటాయా? అంటే ఒకసారి అయిన తర్వాత ఇంకెన్నెన్ని స్కాములు చేశారు ఏంటి అని చెప్పి ఒక్కొక్కటి బయటకు వస్తది కాబట్టి సో ఎక్కడ ఎటువంటి స్కామ్స్ కి పాల్పడ్డారు లేదంటే ఎటువంటి నేరానికి పాల్పడ్డారు ఎక్కడెక్కడ కేసులు రిజిస్టర్ అయినాయి అనే దాన్ని బట్టి ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ నిజంగా అటువంటిది ఏదైనా జరుగుంటే కనుక పీటీ వారెంట్ లేచి ఒక కేసు అయిపోయిన తర్వాత ఇంకో కేసులో అలా తిప్పుతా ఉంటారండి. రైట్ సార్. అది ఇప్పుడు జనరల్ తనని ప్రొసీజర్. అరెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి అరెస్ట్ చేస్తారు సార్? ఎక్కడి నుంచి ఆమె ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోంచి అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తారు. విజయవాడలో ఉంటే విజయవాడలో అరెస్ట్ చేస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో